తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఎడమ చెయ్యి వంకరగా ఎందుకుంటుందో మీకు తెలుసా? మీరు ఏ దేవుడి విగ్రహం చూసినా అభయహస్తంతో ఉంటారు. కాని ఒక్క వెంకటేశ్వర స్వామివారికి మాత్రమే చేతులు ఇలా వంకరగా ఉంటాయి. ఇదేమీ శిల్పి చెక్కడంలో పొరపాటు కాదు. ఎందుకంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎవరూ తయారు చేయలేదు. ఇది ఒక స్వయంభూ విగ్రహం. అవును, మీరు విన్నది నిజమే. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ వంకరగా ఉండే స్వామివారి ఎడమచేతిని కటివిలంబిత హస్త లేదా కటిహస్త అని అంటారు. సంస్కృతంలో కటి అంటే నడుము కింద భాగం నుంచి తొడల మధ్యలో ఉండే భాగాన్ని కటి అని అంటారు. ఈ ఎడమచేతి కటిస్థానాన్ని చూపిస్తుంది. అలాగే కుడిచేతిని వరదహస్త అని అంటారు. మన జీవితకాలంలో పుట్టినప్పటి నుండి మరణించేంతవరకు ఎవరికీ కష్టాలు తప్పవు. అది ధనవంతుడికే అయినా పేదవాడికైనా. ఈ కుడిచేయి చూపించిన విధంగా ఎవరు అయినా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమచేయి చూపించినట్టు కటిస్థానాన్ని దాటుకుని కష్టాలు రానివ్వడు.